బ్రేకింగ్ న్యూస్ మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. రామనాయుడుపేట సెంటర్లో జనసేన జెండా దిమ్మను అడ్డుకున్నారు వైసీపీ నేతలు. అనంతరం జనసేన నేతలపై దౌర్జన్యానికి దిగారు. వైసీపీ నేతలు విఠల్ సుబ్బన్న జనసేన నేత శివయ్యపై దాడికి యత్నించారు. ఈ దాడిని తీవ్రంగా ప్రతిఘటించారు జనసైనికులు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. జనసేన నేతలు మాత్రం అనుమతితోనే పార్టీ జెండా దిమ్మను నిర్మిస్తున్నామన్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. జనసేన వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందనే చెప్పాలి. రామనాయుడుపేట సెంటర్లో ఉన్న జనసేన జెండా దిమ్మను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అనంతరం జనసేన నేతలపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి కూడా దిగారు. అయితే అనుమతితోనే తాము పార్టీ జెండా దిమ్మను నిర్మిస్తున్నామంటూ కూడా జనసేన నేతలు చెప్తున్నప్పటికీ వైసీపీ నేతలు అటు జనసేనకు సంబంధించిన నేతపై దాడులకు ఎగపడ్డారు. మొత్తంగా విఠల్ సుబ్బన్న అనే వ్యక్తులు జనసేన నేత శివయ్యపై దాడికి యత్నించారు. ఈ దాడిని తీవ్రంగా కూడా జన సైనికులు ప్రతిఘటించిన సిచ్యువేషన్. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను కూడా చెదరగొట్టారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. జనసేన నేతలు మాత్రం అనుమతితోనే పార్టీ జెండా దిమ్మను నిర్మిస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. మచిలీపట్నంలో జనసేన వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మచిలీపట్నంలో ప్రజెంట్ సిచ్యువేషన్ వైసీపీ వర్సెస్ జనసేనగా ఉంది. అటు మాజీ మంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన వైసీపీ శ్రేణులు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయని చెప్పాలి. రామనాయుడుపేట సెంటర్లో జనసేన జెండా దిమ్మెను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అనంతరం జనసేన నేతలపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి కూడా దిగిన పరిస్థితి. ఆ దిమ్మెను తొలగించాలంటూ కూడా వైసీపీ నేతలు విఠల్ సుబ్బన్న ఇరువురు కూడా కలిసి జనసేన నేత శివయ్యపై దాడికి యత్నించారు. దాడిని జన సైనికులు తీవ్రంగా కూడా ప్రతిఘటించిన సిచ్యువేషన్. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయితే తాము పర్మిషన్ తీసుకుని ఈ జెండాను నిర్మిస్తున్నామంటూ కూడా దిమ్మెను నిర్మిస్తున్నామంటూ కూడా జన సైనికులు చెప్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా మచిలీపట్నంలో ప్రజెంట్ సిచ్యువేషన్ జనసేన వర్సెస్ వైసీపీగా ఉంది. అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే మచిలీపట్నంలో నిన్న అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒక దశలో మాజీ మంత్రి పేర్ని నాని నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఎవరికి ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా సద్దుమణిగే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా జనసేనకి సంబంధించి జెండా దిమ్మె వ్యవహారానికి సంబంధించి కూడా ఇరువురు మధ్య వివాదం జరిగినట్టు తెలుస్తా ఉంది. రామానాయుడు సెంటర్ లో జనసేన దిమ్మెను వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకున్నారు. జనసేన పార్టీ నేతలపై వైఎస్ఆర్సీపీ నేతలు దౌర్జన్యాన్ని దిగినట్టు తెలుస్తా ఉంది. జనసేన నేత శివయ్యపై వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. అయితే వైసీపీ నేతలు విఠల్ సుబ్బన్న దాడికి పాల్పడ్డారని చెప్పి జనసేన నాయకులు ఆందోళన చేసిన పరిస్థితి
పరిస్థితి కనిపించింది. అయితే వెంటనే చేరుకుని జనసేన వైసీపీ శ్రేణుల్ని ఇద్దరిని పోలీసులు అక్కడి నుంచి అదరగొట్టి ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చారు. అనుమతి ఉంటేనే జెండా దిమ్మ ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే జెండా దిమ్మ ఏర్పాటు చేయడానికి వీలు లేదని చెప్పి పోలీసులు కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ జన సైనికులు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకోవాలని చెప్పి భాగంగా రామానాయుడు సెంటర్ లో జనసేన జెండా దిమ్మును ఏర్పాటు చేస్తున్న క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతంగా మారింది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.